ఆది కాండంలోనే మనము యాకోబును చూస్తున్నాం కదా. యాకోబు అంటే వంచకుడు, మోసగాడు అని అర్థం. అలాంటి యాకోబు దేవుని సన్నిధిలో ఒంటరిగా ఏడ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు మరి దేవునితో పోరాడి గెలిచానని ఉంటుంది. అంటే దేవుని ప్రేమను గెలుచుకున్నాడు కాబట్టి అతని పేరును దేవుడు మార్చేసి ఇశ్రాయేలుగా మార్చారు. నేటి వరకు కూడా ఇశ్రాయేల్ దేశము ఆ యాకోబు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం, నీ పేరు ఇశ్రాయేలుగా నేను మారుస్తున్నానని చెప్పారు. మోసగాన్ని ఇశ్రాయేలుగా మార్చడానికి అతను కూడా దేవుని దృష్టికి ప్రియుడు కాబట్టే అలాగా దేవుని యొక్క కృప ద్వారా, దేవుడు అతను చేసినటువంటి ప్రార్థన ద్వారా, కన్నీరు కార్చడం ద్వారా రాత్రంతా పెనుగులాడాను అని ఉంటుంది. మరి అలాగా అతని యొక్క మరి హిప్ జాయింట్ దేవుడు ఒక కష్టం కలిగించడం ద్వారా అతను మళ్ళీ దేవుని వైపు తిరిగాడు. అలాగే శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఇంకా హెచ్చించి ఘనపరచడానికి, దేవుని దృష్టిలో ప్రియులుగా ఉండడానికి శ్రమలను దేవుడు అనుమతిస్తేనే సైతాను ద్వారానే వస్తాయి. యోబుకి అనుమతి ఇచ్చారు కదా దేవుడు, సాతానుతో చెప్పారు దేవుడు. అప్పుడు యోబుకి తెలియదు. యోబు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు జీవించిన కాలంలోనే, ఇంకా అబ్రహాము పీరియడ్లోనే జీవించాడని చరిత్ర చెప్తుంది. అయినప్పటికీ మరి మనము యోబు తర్వాత కీర్తనలు గ్రంథాన్ని మనం చూస్తాం. అలాగా దేవుని యొక్క కృప పొందినటువంటి యాకోబు జీవితం మార్చబడింది. మరి అలాగే దేవుడు చెప్తున్నారు కదా, మనకి క్రొత్త పేరు ఇచ్చాడు, క్రొత్త హృదయాన్ని ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది 36:26 వచనంలో. కాబట్టి నూతన హృదయాన్ని ఇస్తారు. అలాగా మనల్ని మార్చేస్తారు, మన స్వభావాన్ని మార్చేస్తారు. ఎప్పుడైతే మన యొక్క మనసును మార్చుకుంటామో, మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటామో, మన ఆలోచనలు సరిచేసి మరి నూతన ఆలోచనలు ఇచ్చి అనేకుల ఆలోచనను సరిచేసేవారుగా మనల్ని ఉపయోగించుకుంటూ, వారి యొక్క ఆలోచనలు మార్చుకుంటూ, వారు కనుక యేసు ప్రభుని అంగీకరిస్తే, యేసు ప్రభు ఆలోచన మనకిచ్చి, దేవుని ఆలోచనలు మనకిచ్చి, వారు మనం అందరం కలిసి దేవుని మార్గంలో నడవడానికి మరి ఎంత వంచకులైనా, ఎంత దుష్ట జీవితం జీవించినా కానీ యేసుయ రక్తము మన ప్రతి పాపను కడిగివేసి పవిత్రపరచునని యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించినట్లయితే, సిలువను ఆశ్రయించినట్లయితే, సిలువ యొద్ద మన పాపాలన్నిటినీ పడవేసి యాత్రికుని ప్రయాణంలో ఉంటుంది. అది ఆ పాప మూట మోసుకుంటూ వచ్చి ఇక్కడ సిలువ దగ్గర పడేసేస్తాడు. అప్పుడు ఫ్రీ. చాలా మంది చెప్తుంటారు పాపము చేసినటువంటి వాళ్ళు ఏమంటారంటే, మా హృదయంలో ఏదో బరువుగా ఉంది. అదంతా సిలువలో యేసు ప్రభు అనుభవించేశారు కాబట్టి ఆ బరువు అంతటిని తీసేసి బరువు లేనటువంటి జీవితాన్ని మనకిస్తారు. బరువైనది మన దగ్గర నుంచి తీసుకున్నారు. సిలువలో అన్ని బరువులను భరించి, సిలువను జయించి తిరిగి లేచిన యేసు ప్రభువే మన బరువులను తీసివేసి మనల్ని, జీవితాన్ని మార్చి, మన పేరును మార్చి, మన పేరును జీవగ్రంథంలో వ్రాసి అనేకుల పేర్లను జీవగ్రంథంలో వ్రాయడానికి యేసయ్య మనకి తోడుగా ఉండి నడిపిస్తారు. ప్రార్థన చేసుకోండి. దేవుడు మనందరినీ దీవించును గాక.